తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు ఇచ్చే చోట జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 6 మంది మనకు నేర్పిన పాఠాలు ఏమిటి? మొన్నటికి మొన్న తెలంగాణ హైదరాబాద్ సిటీ సంజా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ సినిమా చూడడానికి వచ్చి చనిపోయిన రేవతి ఏ రకమైన పాఠం చెప్పిందో ఈసారి అందుకు భిన్నమైన పాఠం తిరుమల వెంకటేశ్వర స్వామి మన రాజకీయ నాయకులకి తెలియజెప్పారు. ఎందుకంటే తిరుమల ఘటన, తిరుపతి ఘటన అనాలి దీన్ని మెయిన్ గా. ఎందుకంటే తిరుమల అంటే కొండ మీద, తిరుపతి అంటే కొండ కింద. ఇక్కడ 6 చోట్ల ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లు ఇస్తారని క్యూ లైన్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలబెట్టి వేకువజామున 5 గంటలకి ఉత్తర ద్వార దర్శనానికి టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో ఫస్ట్ కమ్ ఫస్ట్ గో, ఎవరు ముందు క్యూ లైన్ లో ఉంటే వారికి ఆ టికెట్ వస్తే వైకుంఠ ద్వారం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవచ్చని వెళ్ళిన ఈ తొక్కిసలాటలో అనేక మంది చనిపోయారు. అదే అంటే 6గురు, 6గురులో 4 ఉత్తరాంధ్ర వాసులు కావడం మనం సిగ్గుపడాల్సిన విషయం. అయితే టిటిడి ఆధీనంలో ఉన్న శ్రీనివాసం కానీ, విష్ణు నివాసం కానీ, మరో గోశాల కానీ ఏదైనా కూడా ఒక పర్టికులర్ యంత్రాంగం స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే చోట రామానాయుడు హై స్కూల్ పేరుతో ఉన్న ఓ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట్లో వీళ్ళు చనిపోవడం మనం చదివాం, విన్నాం. ఇక దీనికోసం ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు పరామర్శించారు, ఎవరు క్షమాపణలు చెప్పారు, ఇవన్నీ కూడా మీరు ఈ 2 రోజుల్లో అనేక టీవీ ఛానల్లో డిబేట్ల ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్లో వారి అభిప్రాయాల ద్వారా కానీ తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ సంఘటన పరిపాలకులకు, భక్తులకు ఏ మేరకు ఒక కనువిప్పు కలిగించింది అనేదే ఇప్పుడు మనం చెప్పుకోవలసిన టాపిక్. ఫస్ట్ మనం ఇక్కడ భక్తుల కోసం మాట్లాడుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్దాం. ఒకటి, భక్తి ఉండొచ్చు కానీ అది మూఢభక్తిగా, అది అంధభక్తిగా మారినప్పుడే ఇటువంటి చావులు మనకి కనిపిస్తాయి. అది సినిమా వాళ్ళైనా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రేక్షక దేవుళ్ళు కదా. అందుకే ఒక సినిమా నటుడిని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా, ఒక రాజకీయ సభలో తొక్కిసలాట జరిగినా కూడా చివరకు దేవుని దర్శనం చేసుకోవడానికి జరిగిన తొక్కిసలాటలోనైనా ముందు మనం చెప్పుకోవలసింది ఈ అంధభక్తి కోసమే. ఇక్కడ మనకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగితే నగరానికి చెందిన 6గురు చనిపోయారు. 28 మందిలో 6గురు ఒక్క శ్రీకాకుళం టౌన్ నుంచే ఉన్నారు. ఇప్పుడు 6గురు ఉత్తర ద్వార దర్శనం టికెట్ల కోసం వెళ్తే 4 ఉత్తరాంధ్ర వాసులే ఉన్నారు. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు తిరుపతి అనగానే ఫస్ట్ తమిళనాడు నుంచి విపరీతంగా ఇటువంటి టోకెన్ల కోసం వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 2 వీలర్ మీద వచ్చేసిన ఇక్కడ చేరిపోతారు తిరుపతికి. సో వాళ్ళు విపరీతంగా ఏ వెహికల్ పట్టుకున్నా మీకు అక్కడ ట్రక్కులు, జీపులు, ఆటోలు ఏదైనా కూడా తిరుపతి వైపు దారి తీస్తాయి. ఎందుకంటే బోర్డర్ పంచుకొని ఉంది కాబట్టి. సో వాళ్ళు బలానికి మన వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా తొక్కిసలాటికి ఎప్పుడు గురవుతారు. ఇక 2, మనకి విపరీతమైన అందభక్తి, మన ఉత్తరాంధ్ర వాసులకి విపరీతమైన అందభక్తి. ఎలాగో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బహుశా ఈ కంటెంట్ కాస్త పెద్ద అవ్వదు. నేను ఒకసారి తిరుమలలో జనరల్ గా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడే ఒక లక్కీ డిప్ ద్వారా ఉదయం జరిగే సుప్రభాతం, తోమాల వంటి సేవలకి చీటీ రాసి వేస్తే లక్కీ డిప్ ద్వారా సాయంత్రం తీస్తారు. చాలా మంది తిరుమలకి రెగ్యులర్గా వెళ్ళే వారికి తెలుసు. లక్కీగా నాకు నా భార్యకి తోమాల సేవకి లాటరీ తగిలింది. సో సుప్రభాతం తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత 2 గంటల లోపు క్యూ కాంప్లెక్స్ లో దీనికి రిపోర్ట్ చేయాలి. సో సుప్రభాతం అయిపోయాక తోమాల సేవకి అనుమతిస్తారు. సో తోమాల సేవ కోసం మాకు వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టారు. మన వెనుక ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఫుల్ ఇంగ్లీష్, అంటే అది కూడా ఏ ఇంగ్లీష్ అంటే పాష్ ఇంగ్లీష్, మనలాగా బట్లరు మన యాక్సెంట్ కలిసి ఇంగ్లీష్ కాకుండా పూర్తిగా విదేశాల్లో స్థిరపడిపోయిన ఒక ఇండియన్ ఎలా మాట్లాడతాడో అదే భాష మాట్లాడుతున్నారు. ఎంటైర్ ఆ కాంప్లెక్స్ నుంచి
క్యూ లైన్ లో విడిచిపెట్టే వరకు ఎక్కడ తెలుగు మాట్లాడితే ఒట్టు, పూర్తిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా తెరిచారు, ఇంకా పరిగెత్తాము. ఎందుకంటే తోమాల సేవలో మీకు స్వామి గర్భగుడి దాటి ఇంకొక అడుగు ఉంటుంది. ఆ దాటిన తర్వాత నుంచి తోమాల సేవ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏ ఏ ఆభరణ, ఏ ఏ దండలు, ఏ ఏ మాలలు ఎక్కడెక్కడ అలంకరిస్తారు అనేది మనకు చూపించి స్వామికి అలంకరిస్తారు. దీని దగ్గర నుంచి ఆ కాగడా వెలుతురులోనే చూడాలి. సో ముందు నుంచి చూడాలనే ప్రయత్నంలో అందరూ ముందు పరిగెట్టి ముందు కూర్చోవాలని ప్రయత్నించారు. అలాగే చాలా మంది కూర్చున్నారు. అప్పటి వరకు నా వెనకన ఇంగ్లీష్లో పాష్గా ఈ దేశం కోసం, ఇక్కడ కల్చర్ కోసం, ఇక్కడ జనాలు తోపులాట కోసం నోటుకు వచ్చినట్లు మాట్లాడిన ఈ వ్యక్తులు తీరా స్వామివారు బంగారు వాకిల్ నుంచి ఆ లోపలికి వెళ్ళి కూర్చునే వాళ్ళందరినీ ఆడ, మగ, పిల్ల, పిచ్చుక, ముసలి, ముతక అని చూడకుండా తొక్కుకొని లిటరల్ గా 6 అడుగులు దాటి ఉన్నారు వీళ్ళు. లిటరల్ గా తొక్కుకొని, ఆడ అని కూడా చూడకుండా తొక్కుకొని అందరికంటే ముందెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో కూర్చునిపోయి మిగతా వాళ్ళని తోచేశారు. అంటే మీకు స్వామిని చూస్తే మేము అక్రమంగా సంపాదించిన సొమ్ములు, పాపాలు అన్నీ పోతాయి, ఇక ఆయనే చూసుకుంటాడు, ఆయన హుండీలో డబ్బులు వేసేస్తే మా పాపాలు పోతాయి అన్న ఒక ఫీలింగ్. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. తమిళనాడులో పెరియారు వచ్చిన తర్వాత, పెరియారు నాస్తిక ఉద్యమం చేపట్టిన తర్వాత ఎక్కువ సంఖ్యలో నాస్తికులు, అంటే దేవుడే లేడు అని నమ్మే భావజాలం బాగా పెరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు పరిపాలిస్తున్న డిఎంకే పార్టీలు లాంటివి పుట్టయింది, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ప్యారలల్గా మన తెలుగు రాష్ట్రాల్లో నాస్తికత్వం మీద ఉద్యమాలు నడిచిన గోరా వంటి వారు హేతువాద సంఘాలుగా దేవుడు నాస్తికత్వం మీద ప్రచారం చేసినా కూడా ఇక్కడ పెద్దగా నాస్తిక భావన జనాల్లో చోటు చేసుకోలేదు. కానీ మన కవులు, మన రచయితలు ఎప్పుడో నాస్తికత్వం వైపు అయితే మనల్ని పట్టుకెళ్ళలేదు. కానీ ఈ అంధభక్తిని విడనాడాలి అని మాత్రం ప్రతి సందర్భంలోనే చెప్పారు. సాధారణంగా విప్లవం ఒక ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చింది. మనకు ఈ మధ్య మనం శ్రీశ్రీ అనో, లేదంటే దేవునిపల్లెనో, దాశరథనో ఏదో ఒకటి మనం సినీ కవుల పేర్లు చెప్తుంటాం. కానీ నాకు తెలిసి మొట్టమొదటి విప్లవ కవి అన్నమయ్య కోసం నేను మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే అన్నమయ్య 32,000 సంకీర్తనల్ని వెంకటేశ్వర స్వామి కోసం రచించాడు. ఆయన రచనలోనే నిండారా ప్రశ్నించాడు. ఏమనంటే, మీరు అన్నమయ్య కీర్తనలు ఏమైనా వింటే మీకు అర్థమవుతుంది. కలయు ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, పొడమి సునకము మీద కురియు ఎండ ఒకటే, నిండార రాజు నిద్రించే నిద్రయును ఒకటే, అండనే బొంటు నిద్ర అదియును ఒకటే, మెండైన బ్రాహ్మడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని, సరిభూమో కరిభూమో, ఒకసారి అది సబ్జెక్ట్ కరెక్షను, ఇది నేను విన్నదే, చదివింది అయితే కాదు. సో ఇలాంటివన్నీ అన్నమయ్య చెప్పిన లేదు. రామదాసు రాముడి మీద నిందాస్తుతిగా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ప్రశ్నించిన పోతరామాచ్యుడు భాగవతాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా సంస్కృతంలో ఉన్నది తెలుగులోకి అనువదించకుండా కేవలం డబ్బింగ్ మాత్రమే చేయకుండా దాన్ని రీమేక్ చేసి ఎన్నో అంశాలను మీరు గుడ్డిగా ఎల్లకండ్రా నాయనా అని చెప్పిన కవులు మనకి దేవుణ్ణి కొలిచిన వారే మనకు చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో భక్తి వెర్రితలలు వేసి మనం స్వామిని దర్శించుకుంటే మనం పూర్తిగా పాపాల నుంచి విముక్తులవుతాము. ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి తొక్కిసలాటలు జరగడాలు, ఇలాంటి మంది చనిపోవడాలు